చెప్పండి పెద్ద ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్లో కూరగాయల పరిస్థితి చూసుకున్నట్టయితే ఒక విధంగా పెరిగింది కదా, సో ఎలా ఉంది, కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? కారణాలంటే మార్కెట్లో ఇప్పుడు గత ఉన్నటువంటి ఒక పరిస్థితుల కన్నా ఇప్పుడు 50 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు వలికింది, 10 రూపాయలు ఉన్నది, 20 రూపాయలు వలికింది. ఇది దేనివల్ల వలికిందంటే గత ఒక 2 నెలల కింద చాలా వేడిమైనటువంటి ఒక పరిస్థితులు అయ్యి తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో కూడా జనాలు కూడా చనిపోయారు. గత 74 సంవత్సరాల కోలే, నేను కూడా 74 సంవత్సరాల 70 ఏళ్ళల్లో ఇంత వేడిమైనటువంటి ఒక ఎండ కొట్టలేదు కాబట్టి పంట దిగుబడి రానటువంటి ఒక పరిస్థితులు అయినాయి. కిందికెళ్ళి వాటర్ పెట్టినా కానీ కూడా మీద పూత నిలమైనటువంటి ఒక పరిస్థితుల మిర్చి కానీ, టమాటా కానీ, వంకాయ కానీ ఇతర ఉన్నటువంటి ఒక కూరగాయలకంతా కూడా ఆ పరిస్థితి తట్టుకోలేక పూత అంతా రాడిపోయి ఒక 100% వచ్చేటటువంటి ఒక పూత 20% దక్కిపోయింది. కాబట్టి ఆ రైతు కూడా ఏమో ఇంత ధరలు అమ్ముతున్నాయంటే 10 జంతలు వెళ్ళితే ఒక సంచి వెళ్తున్నాయి. టమాటాలు కూడా ఒక 50 బాక్సులు వెళ్ళేతాల ఒక 20 బాక్సులు మాత్రమే వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జూన్ జూలైలో వర్షాలు కొద్దిగా ప్రారంభమైనాయి. గత ఇంకా ఒక నెల ముందు కూడా అంతా డ్రిప్ అవకాశం ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వంతో కానీ ఆ పరిస్థితులు అంతా కూడా నాటులు నడిచిపోయినాయి. కాకపోతే ఇది ఉత్పత్తి చేసేటటువంటి ఒక సరుకు కాదు. కూరగాయలు ఎంత తక్కువన్నా కానీ 60 నుంచి 90 రోజుల వరకు పండేటటువంటి ఒక పంట. కాబట్టి గత ఇప్పుడు ఒక 60 రోజులు అయ్యింది. కొన్ని పంటలంతా ఇప్పుడు రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎండల వల్ల దిగుబడి తగ్గి ఆగిపోయింది పంట. అట్లాంటి ఒక పరిస్థితుల కస్టమర్ కానీ, ఛానల్ వారు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు ఏం చేయాలన్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పుడు 4 కిలోలు కొనుక్కున్నటువంటి వాళ్ళు 1 కిలో కొనుక్కొని సర్దుబాటు చేసుకోవాలి. 1 కిలో కొనుక్కున్నటువంటి ఒక మిర్చి ఇప్పుడు 100 రూపాయలకు పలికింది కాబట్టి ఒక పావు కిలో కొనుక్కొని సర్దుబాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీన్ని దిగులు పట్టేటువంటి ఒక పరిస్థితి కాదు. 11 నెలలు చౌక ధరకు కొనుక్కొని తిన్నారు కాబట్టి కస్టమర్లు దేవుళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఎవడు ఏమి చేసి ఏం మోసం చేసి అమ్ముకొని రూపాయలు కట్టుకుపోయేటటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఒక నెల మీరు తప్పనిసరిగా ఆ పరిస్థితి వచ్చింది. మీరు 4 కిలోలు కొనుక్కునేది 1 కిలో కొనుక్కోవాలి. ఉప్పులు, పప్పులు, చింతపండు, మంచి చెడ్డ ఇంకా ఉగాయిదా ఉన్నది. మన పెద్దల నాడు సంది అలవాటు అయినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. కాబట్టి దీనితో పాటు సవరించుకొని ఈ యొక్క రూపుదిద్దుకొని కూరగాయలంతా కూడా చేసుకోవాలి. ఏ రైతు పదాలు, ఏ ప్రభుత్వము, ఎక్కడ ఉన్నది దళారి అనేటటువంటి లేదు. ఉత్పత్తి లేకనే పంటలు ధరలు వెలిగినాయి. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని మీరందరూ కూడా సదావకాశం ఇచ్చినటువంటి యొక్క సిగ్నేచర్ అంటే ఇంగ్లీష్లో సైన్ పెట్టడం అన్నట్టు దీన్ని ఆమోదించుకొని ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలంతా కూడా వినియోగించుకున్నాను. సో హాయ్ సార్, రెగ్యులర్ వస్తుంటారా మార్కెట్కి రెగ్యులర్గా వస్తుంటాను సార్. సో ఎలా ఉన్నాయండి బ్రదర్, అంటే రీసెంట్గా ఉన్నటువంటి వెజిటేబుల్ కాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి కూరగాయలంతా. మొత్తం ఏవి కొన్నా కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. అంటే కేవలం ఈ టమాటో అండ్ ఆనియన్ ఒకటే ఇలా ఉందా, లేదంటే అన్నీ ఉన్నటువంటి వెజిటేబుల్స్ అలాగే ఉన్నాయి? వెజిటేబుల్స్ మొత్తం 1-2 కూరగాయలు మిగతా తప్పించి మిగతా అన్నీ చాలా 50-60 రూపీస్ కిలో ప్రకారంగా అమ్ముతున్నారు ఇక్కడ. సో అక్కడ బోర్డులో ఏదైతే మెన్షన్ చేశారో అదే కాస్ట్ అమ్ముతున్నారా? బోర్డుల ప్రకారంగా అమ్ముతున్నారు ఇక్కడ రైతులు. రీజన్ మామూలుగా వాళ్ళకున్న రేట్స్ ప్రకారంగా అమ్ముతున్నారు. సో కాస్ట్తో పోల్చుకుంటే ప్రజెంట్ అయితే టమాటో, ఆనియన్ టమోటా చాలా కాస్ట్ పెరిగింది, ఆనియన్ కూడా పెరిగినాయి. అంటే రైతులు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారు, వర్షాలు లేవు కదా, బోర్లు ఎండిపోతుంటాయి. వాళ్ళు వాటర్ పెట్టి దానికి పండియాలంటే వాళ్ళు కూడా కాస్ట్లీతో కూడుకుంటాయి కదా. సో ఎలా ఉందన్న ప్రజెంట్ ఏమేమి తీసుకున్నారు వెజిటేబుల్స్? ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఒక దొండకాయ కొన్నాను. దొండకాయ 60 రూపీస్ ఏమో చెప్తుంది. అక్కడ 45-50 ఉంది బోర్డు. 60 రూపీస్కి ఇచ్చింది హాఫ్ కిలో, 30 రూపీస్ ఇచ్చింది హాఫ్ కిలో. అంటే వాళ్ళకు చేంజ్ దొరకదు అని. ఇప్పుడు 45 రూపాయలు ఉందనుకో, 50 రూపీస్ అంటే 25 రూపాయలు ఇవ్వండి సార్ అంటారు. అంటే చేంజ్ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా. టమోటో ఇంకా చేయలేదు సార్ నేను. టమోటో అయితే అది 45 ఎంత 47 ఉందా అడగలేదు ఇంకా నేను. ఆల్మోస్ట్ 50 రూపీస్ పెడతారు కిలో దాన్ని. అంటే సమ్మర్లోనే ఈవెన్ 30 రూపీస్ 25 రూపీస్కి అమ్మిన టమోటో ఇప్పుడు 50 రూపీస్కి వచ్చింది 1 కిలో. ఇంకొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే టమాటోకి కేజీ 10 లాగా అమ్మేటువంటి కొన్నిసార్లు ఉత్తగానే పడేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ రోజు ఈ విధంగా ఇలా కాస్ట్ పెరిగిందంటే రీజన్ ఏమని చెప్పు? అది వచ్చేసి మనము టమోటా డౌన్ కావడానికి ఒకటి మెయిన్ కారణము అది వింటర్ సీజన్లో అది రైతులకు అప్పుడు పంట ఎక్కువ వస్తుందన్నమాట. పంట వచ్చేసి మార్కెట్కు తగిన అవసరాల కన్నా ఎక్కువ పండుతుందన్నమాట ఆ టైంలో వాళ్ళు 1-2 రూపాయలకు కూడా కిలో ఇవ్వగలుగుతారు టమోటా. సో ఇప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు బోర్ల కింద పంటలు వేస్తారు, ఎండిపోతుంటాయి అవి. ఆ బోర్ వాటర్ తీసి దానికి నీళ్లు పెట్టి దాన్ని పండియాలన్నా కూడా అవి మొక్కలు ఎదిగి తర్వాత పంట కాయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. అది ఒకటి మెయిన్ కారణం.